రాజ్ దాచిన రహస్యాన్ని డాక్టర్ ద్వారా బయట పెట్టించిన కావ్య. షాక్లో అనామిక, రుద్రాని, ధాన్యలక్ష్మి, అపర్ణ, కళ్యాణ్. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజ్ దాచిపెట్టిన రహస్యం ఏంటి? మరి డాక్టర్ ద్వారా కావ్య ఏం నిజాన్ని బయట పెట్టించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బిడ్డ గురించి ఎన్నిసార్లు అడిగినా కానీ రాజ్ చెప్పకపోవడంతో కావ్యకైతే విసుగొస్తుంది. ఇంకా అడగడం అనవసరం, ఈయన ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పటికే చెప్తారు కానీ ఈయన్ని పదే పదే అడిగి విసిగించడం అనవసరమని కావ్య అయితే పెద్దగా పట్టించుకోదు. ఇంకా బాబుకు కావాల్సినవి అన్నీ కూడా చూసుకుంటుంది. ఇంకా అలా చూసుకుంటూ ఉండగా కళ్యాణ్ అయితే సడన్గా రాజుకు ఫోన్ చేస్తాడు. అన్నయ్య, ఇక్కడ క్లయింట్స్ వస్తున్నారు, నాకు ఏం మాట్లాడాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు, ఒక్కసారి నువ్వు రాగలవా అని చెప్పాను కానీ నేను రాలేను, కళావతిని పంపిస్తానని చెప్పనేసరికి వెంటనే కావ్య పక్కన ఉండడంతో ఏంటి కవి గారు అని చెప్పనగానే క్లయింట్స్ వస్తున్నారంట వదిన, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, మీరు ఒక్కసారి బయలుదేరి ఆఫీస్కి రాగలరా అని చెప్పనగానే సరే అని చెప్పి వెంటనే కావ్య అయితే బాబుకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేసి జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చేస్తానంటూ ఇంకా కావ్య అయితే బయలుదేరుతుంది. కావ్య బయలుదేరడానికి అంతకు ముందే స్వప్న అయితే తను ఫ్రెండ్ ఎవరో వస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ అయితే బాబును ఆడిస్తూ ఉంటాడు. సడన్గా బాటిల్లో పాలు కింద ఒలిగిపోవడంతో రాజ్కి అయితే ఏం చేయాలో అర్థం కాదు. బాబేమో పాల కోసం ఏడుస్తూ ఉండేసరికి రాజ్కి తెలియక గబగబా పాలు తీసుకురావడం కోసమని వంటగదిలోకి వెళ్ళి చన్నీళ్ళలో పాల పౌడర్ కలిపి తీసుకొచ్చేస్తాడు. అది బాబుకు పట్టించేయడంతో ఇంకా వెంటనే చన్నీళ్ళలో పౌడర్ కలపడంతో బాబు ఒంటికి పడక ఇంకా బాబుకైతే ఫీవర్ వచ్చేస్తుంది. కావ్య వచ్చేసరికి బాబు జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఏం చేశారండి అని చెప్పాను కానీ నాకేం తెలియదు కళావతి, బాబుని ఆడించాను కానీ సడన్గా ఫీవర్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పనేసరికి బాబుకి జ్వరం తగ్గడానికి ఏదైనా చేస్తానంటూ ఇంకా తడిగుడ్డతో బాబు ఒళ్ళంతా తుడుస్తూ ఉంటుంది. ఎంతలా ప్రయత్నించినా కానీ తన దగ్గర ఉన్న సిరప్లు వాడినా కానీ బాబుకు జ్వరం మాత్రం కంట్రోల్ కాకపోవడంతో ఇంకేం చేయలేమండి, మనం అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం అనగానే సరే అని ఇంకా కావ్య రాజులిద్దరు కూడా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఏం పట్టించారండి అని చెప్పాను కానీ పాల పౌడర్ పట్టించాము, మరి అది పడలేదో ఏంటో బాబుకి ఎలా రిఫ్లెక్షన్ వచ్చిందని చెప్పనేసరికి పర్వాలేదు, కొంచెం ఇవి సిరప్లు అవి పట్టేస్తే బాగానే ఉంటుందని చెప్పి ఇంకా డాక్టర్ అయితే మెడిసిన్స్ రాసిస్తాడు. సరే కళావతి, నువ్వు బాబుని చూసుకో, నేను వెళ్ళి తీసుకొస్తానని పర్వాలేదు, మీరు ఉదయం నుంచి బాబుని చూసుకుని అలసిపోయారు కదా, కొంచెం సేపు మేనేజ్ చేయండి, నేనే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను అనగానే వద్దు కళావతి నేనే వెళ్తాను అనేసరికి లేదు మీరు కారులో కూర్చోండి అంటూ ఇంకా రాజును కారులో కూర్చోబెట్టి బాబును కూడా ఒళ్ళో కూర్చోబెట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకువస్తాను అని చెప్పి ఇంకా కళావతి అయితే వెళ్తుంది. ఇంకా అప్పటికే ఫస్ట్ వీళ్ళు ఏ క్యాబిన్లో అయితే కూర్చుని మాట్లాడుతున్నారో పక్క క్యాబిన్లో డాక్టర్తో మాట్లాడడానికి వస్తాడు. ఎందుకంటే రాజుకి ఇంతకు ముందు ఆస్తమా వచ్చినప్పుడే వాళ్ళు వచ్చిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి రాహుల్ ఏ డాక్టర్ని అయితే కలిసి రాజ్కి ట్రీట్మెంట్ చేశాడో ఆ డాక్టర్ని అయితే కలుస్తాడు. రాజుని మీరు అర్జెంటుగా హాస్పిటల్కి పిలిపించి తనకు పిల్లలు పుట్టరని ఆ విషయాన్ని చెప్పండి అని చెప్పాను కానీ అలా నేను చెప్పలేనండి అని చెప్పనేసరికి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఈ విషయం చెప్పండి అనగానే ఇంకా డాక్టర్ కూడా ఫోన్ చేసి రాజుని ఆ హాస్పిటల్కి రమ్మని చెప్పైతే మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నిన్న మేము చేసిన టెస్టుల్లో తేలింది, ఆ విషయం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నానంటూ డాక్టర్ చెప్తాడు. ఆ విషయం మనసులో పెట్టుకునే కావ్య తనను దూరంగా వెళ్ళిపోవాలని, తనంతట తానే దూరం అయిపోవాలని, కావ్యకు విడాకులు ఇస్తే కావ్య దోష అవుతుందని అందుకే బిడ్డను తీసుకొస్తాడు రాజు. ఇంకా అలా కావ్యను దూరం పెట్టాలనే ఉద్దేశంతో తీసుకొస్తాడు. ఇంకా రాత్రి వేళ బాబును హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆ విషయం తెలియక రాహుల్ అయితే హాస్పిటల్కి వస్తాడు. ఎందుకంటే ఆ డాక్టర్తో మాట్లాడడానికి. నేను చెప్పినట్టే మీరు చెప్పారా, ఇదిగో మీరు అడిగిన డబ్బులు నేను తీసుకొచ్చాను అనగానే
సరేనండి, కానీ నేను చాలా అన్యాయం చేస్తున్నానని అనుకుంటున్నాను అంటూ ఇంకా రాహుల్ ఇటు డాక్టరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయన్న క్యాబిన్ చెప్పిన డాక్టర్ అయితే అది మర్చిపోయి కావ్య అన్ని రూములు వెతుక్కుంటూ ఉంటుంది. రాహుల్ ఏ క్యాబిన్లో అయితే నువ్వు కూర్చుని డాక్టర్తో మాట్లాడుతుంటాడో కావ్య కూడా అక్కడికి వచ్చి డోర్ తీసేలోపే రాహుల్ మాట అయితే వినబడుతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్, నేను చెప్పమన్నట్టే చెప్పారు. రాజుకి పిల్లలు పుట్టరని చెప్పారు. ఇంకా రాజు ఆ బాధతోటే కావ్యను దూరం పెట్టేశాడు. తనంతడు తానుగా దూరం అయిపోవాలని, అప్పుడు నాకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి ఇంకా రాహుల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా జరిగిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే నా భర్త నన్ను దూరం పెట్టింది ఇందుకనమాట. తనకు పిల్లలు పుట్టరు కాబట్టి నేను తనతో ఉంటే ఎటువంటి పిల్లలు ఉండకుండా గొడ్రాలుగా ఉండిపోవలసి వస్తుందని, ఇంట్లో వాళ్ళంతా నన్నే సూటుపోటు మాటలంటారని, నా భర్త నన్ను కావాలని దూరం పెట్టారు. నా భర్తను వదిలి నేను వెళ్ళిపోవాలని, బహుశా ఈ బిడ్డను తీసుకొచ్చింది కూడా అదే కారణమై ఉండొచ్చు అని చెప్పి ఇంకా కావ్య అయితే అనుకుంటుంది. ఇంకా రాహుల్ వాడికి డబ్బులు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కావ్య అయితే లోపలికి వెళ్తుంది. ఏంటి డాక్టర్, ఏంటి మీరు చెప్పేది, మీరు ఏం చేశారు అని చెప్పనేసరికి, మేడం అది నన్ను క్షమించండి, అది డబ్బు కక్కుర్తిపడని చెప్పాను కానీ. అవునా, సరే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారు. మీరు ఏ నిజాన్నైతే దాచిపెట్టారో ఆ నిజం మా ఇంటి దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్పనేసరికి, సరే మేడం, నేను చేసిన పాపాన్ని ఎలా అయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పి ఇంకా డాక్టర్ అయితే చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే రమ్మని కావ్య చెప్పేసరికి అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు. ఇంకా డాక్టర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది. డాక్టర్ కూడా ఫోన్ చేస్తుంది. ఏంటి, మీరు ఎలాంటి ఫ్రాడ్ చేశారో అందరికీ చెప్పమంటారా లేక బయలుదేరి వస్తున్నారా అంటూ చెప్పేసరికి, లేదు మేడం, నేను మీ ఇంటి దగ్గరలోనే వస్తున్నాను మేడం అంటూ ఇంకా డాక్టర్ అయితే చెప్తాడు. అందరూ హాల్లో కూర్చుని ఉండేసరికి రాజ్ అయితే పైనుంచి చూస్తూ ఉంటాడు. ఈ లోపు డాక్టర్ రావడంతో రాజ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటిది, నాకు పిల్లలు పుట్టరన్న విషయం ఇంట్లో చెప్పేస్తాడా ఏంటి డాక్టరు అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా రాహుల్ అయితే, ఈ డాక్టర్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అయినా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇచ్చేశాను కదా, ఇప్పుడు ఏ విషయం కోసం వచ్చాడు, బహుశా రాజు గురించి అందరికీ చెప్పడానికి వచ్చాడేమో అని చెప్పి రాహుల్ అయితే చాలా ధీమాగా ఉంటాడు. చెప్పండి అని చెప్పి కావ్య సైకి చేసేసరికి, నన్ను క్షమించండి రాజు గారు అంటూ ఇంకా రాజు వంక చూసి మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి నన్ను క్షమించమంటున్నారని రాజు బాబుని ఎత్తుకుని గబగబా కిందకు వస్తాడు. ఏం జరిగింది డాక్టర్ అని చెప్పాను కానీ నన్ను క్షమించండి, మీకు ఆ రోజు పిల్లలు పుట్టరని నేను మీకు చెప్పాను కదా, అది అబద్ధం, మీకు నిజంగానే పిల్లలు పుడతారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్, ఏంటి మీరు అనేది, నాకు పిల్లలు పుడతారా, మరి ఆ రోజు మీరు పుట్టరని చెప్పారు కదా అని చెప్పాను కానీ. అవునండి, నన్ను ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను బెదిరించారు, అప్పుడు నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అంటూ మాట్లాడేసరికి, ఎవరు మీ చేత అబద్ధం చెప్పించింది అని చెప్పాను కానీ రాహుల్ వంక అయితే చూపిస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. రాహుల్ ఎందుకు చెప్పేస్తాడని చెప్పాను కానీ కారణం నాకు తెలియదు మేడం, నాకు డబ్బాస్ చూపించి లేదంటే నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తానని చెప్పారు, అందుకే నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రాత్రి మా మాటలు విన్న మేడం గారు ఈ నిజాన్ని అందరి ముందు చెప్పమని చెప్పారు అని చెప్పనేసరికి, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు అత్తయ్య గారు, ఆయనకి పిల్లలు పుట్టరు కాబట్టే ఆయన్ని వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతే నేనైనా సంతోషంగా ఉంటాననే ఉద్దేశంతో ఆయన ఈ బిడ్డను తన బిడ్డగా తీసుకొచ్చారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా తనను ద్వేషించి, నేను కూడా ద్వేషించి శాశ్వతంగా ఆయన లైఫ్లోంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా చేశారు అని చెప్పి ఇంకా కావి చెప్పేసరికి రాజ్ అయితే అలా నిలబడిపోతాడు. ఏంటి రాజ్, ఏంటి పిచ్చి పని, నీకు ఈ ప్రాబ్లం ఉందన్న విషయం ఇంట్లో చెప్తే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించే వాళ్ళం కదా, అంతే తప్ప నీకు నువ్వుగా ఆలోచించేసుకుని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళంతా కూడా ఎన్ని రోజుల నుంచి నిన్ను బాధ పెడుతున్నారు. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా నీ క్యారెక్టర్ మంచిది కాదని, నువ్వు మంచివాడు కాదని అందరి నోళ్ళలోనూ నువ్వు ఎందుకున్నావు, నువ్వు చేసింది మంచి పని అయినప్పుడు ఈ విషయం అందరికీ చెప్పొచ్చు కదా రాజు అంటూ ఇందిరాదేవి అనగానే, నేను చేసిన
నాలో ఉన్న లోపం వల్ల కళావతి ఇలా ఉండిపోకూడదనే నానమ్మ నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ ఈ రాహుల్ గాడ ఇదంతా చేశాడన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే అపర్ణైతే ఇంకా ఎవరితో కూడా ఏం మాట్లాడకుండా సూటుగా రాహుల్ దగ్గరికి అయితే వెళ్ళి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది. అత్తయ్య అనగానే నోర్ముయిరా, నీ వంశం అభివృద్ధి చెందడం కోసం నా కొడుకుకి పిల్లలు పుట్టరని చెప్తావా? దానివల్ల నా కొడుకు ఎలా తయారయ్యాడో నువ్వే చూసావు కదా. ఒక బిడ్డను తీసుకొచ్చి అందరిలోనూ నవ్వులు పాలయ్యాడు. ఏదో నా బిడ్డ తప్పు చేసినోళ్ళ. తప్పు చేసింది నువ్వు, తప్పు చేసే బుద్ధి నీది, నా కొడుకుది కాదు అని చెప్పి ఇంకా అపర్ణ అయితే రాజ్ దగ్గరికి వస్తుంది. క్షమించు అన్నట్టుగా మాట్లాడేసరికి వద్దమ్మా, తల్లి బిడ్డను క్షమించమని అనకూడదు, దీవించాలి అని చెప్పి ఇంకా అపర్ణనైతే హత్తుకుంటాడు రాజ్. మొత్తానికైతే రాజ్ దాచిపెట్టిన రహస్యాన్ని డాక్టర్ ద్వారా అందరికీ తెలిసేటట్టుగా చేస్తుంది కావ్య. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.